గేమ్ ఎలా మొదలు పెట్టామనేది కాదు, ఎలా ముగించాం అనేది కూడా ముఖ్యమే. ఈ విషయంలో యూవీ క్రియేషన్స్ కాస్త వెనకబడింది. మొదట్లో బ్రేకులు లేని బండిలా దూసుకువెళ్ళినా కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థకు వరుస బ్రేకులు పడ్డాయి. చాన్నాళ్ల తరువాత యూవీ క్రియేషన్స్కు ఊరట దొరికింది. మరి ఇది చిరంజీవి సినిమాకు హెల్ప్ అవుతుందా? ఈ విషయాలు విశ్వంభరను బయటపడేస్తాయా? ఓ మిర్చి, ఓ రన్ రాజారన్, ఓ భలే భలే మగాడివోయ్, ఓ భాగమతి. ఇలా సాగింది ఒక టైంలో యూవీ క్రియేషన్స్ దండయాత్ర. కానీ కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థకు సరైన విజయం లేదు. సాహో, రాధేశ్యామ్, కంగువా లాంటి బడా బడ్జెట్ సినిమాలు మిస్ఫైర్ అవ్వడంతో యూవీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. పైగా విశ్వంభర కూడా 2 ఏళ్లుగా విడుదల కాకుండా అలాగే ఉండిపోయింది. కొన్నేళ్లుగా పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం చూస్తున్న యూవీ క్రియేషన్స్ కు 2026 కాస్త పర్లేదనిపిస్తోంది. మొన్న సమ్మర్లో వచ్చిన కపుల్ ఫ్రెండ్లీతో ఓకే అనిపించిన యూవీ బైకర్తో మళ్లీ నిరాశపరిచారు. కానీ ఇప్పుడొచ్చిన కొరియన్ కనకరాజు కాసుల పంట పండిస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. చూస్తుంటే 2026 యూవీ క్రియేషన్స్ కు లక్కీ ఇయర్గా మారేలా కనిపిస్తోంది. మరి ఇదే చోరు కంటిన్యూ చేస్తూ విశ్వంభరను కూడా రిలీజ్ చేస్తారా అంటూ ఆశగా చూస్తున్నారు అభిమానులు. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీపై మొదట్లో అంచనాలు భారీగా ఉన్నా ఇప్పుడు సిచ్యువేషన్ మొదటికొచ్చింది. టీజరో ట్రైలరో వస్తే కానీ ఎక్స్పెక్టేషన్స్ పెరగవు. మరి చూడాలి యూవీ క్రియేషన్స్ ఏం చేస్తుంది.